వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. అయితే ఈరోజు ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ నేతలు కలిసి ఆడుతున్న నాటకం ఏంది, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేశారు అనే అంశానికి సంబంధించి మనం లోతుగా ఈరోజు క్లారిటీగా కూడా విశ్లేషణ అందిస్తాం. ఎందుకంటే చాలామంది ప్రజలందరూ కూడా తప్పుదోవ పట్టించే విధంగా కూడా చాలా వరకు కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల కన్నా ఏంది అంటే పోరాటం చేసే వాళ్ళకన్నా కేవలం తప్పులను ఎక్కువగా కూడా ప్రచారం చేసే వాళ్ళే, అసత్యాలను ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలిసిన విషయం. మరి బీజేపీ పరిస్థితి ఏంది అనేది ఇది ఒకటి క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. చాలా సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్లోకి అనే చర్చ కొనసాగింది. మరి భారతీయ జనతా పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి, భారతీయ జనతా పార్టీలో నుంచి బీజేపీలోకి ఎందుకు వెళ్ళట్లేదు అనే ప్రశ్న. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వీళ్ళు 10 మంది ఉన్నారు. తక్కువలో తక్కువ వీళ్ళు 39, ఐటీలో కొంతమంది వేరు అనుకోరి. ఇక వీళ్ళు అధికారాన్ని చేపట్టాన్ని ఉన్నాయి. ఓకే, క్లియర్ కట్టిడా. మరి ఇప్పుడు రాజకీయాన్ని అస్థిరపరిచే, అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఏమన్నా కొనసాగుతున్నాయంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. కేసీఆర్ మీ అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 5 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని ముట్టుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసిండు. ప్రభుత్వాన్ని అస్థిరపరచొద్దు, ప్రభుత్వాన్ని ముట్టుకోవద్దు అంటూ కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా ఒక హెచ్చరికలు జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మేము తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటూ శపథం కట్టుకున్నారు. అంటే శపథం చేసిండు. అంటే పూర్తి స్థాయిలో కూడా మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులుగా, అంటే గతంలో పూర్తి స్థాయిలో ఇప్పటికీ మంత్రి పదవులు లేకుండా కేవలం ఎమ్మెల్యేలతో ఉండి వాళ్ళందరూ ఏం చేసిందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు. అయితే ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక కాంగ్రెస్ పార్టీ వద్దు, బీఆర్ఎస్ పార్టీ ముద్దు అంటూ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేనే ఈయన దగ్గరికి వెళ్ళి బాంచన్ సార్ తప్పైంది, చెంపలేసుకుంటున్నాం, ఏదైతే అది జరిగింది, ఇక మేము కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన వ్యతిరేకతను మేము చూసాం, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా చీకొడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూ అని ఏ విధంగా అంటున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి చకచకా ప్రయత్నాలు చేస్తే ఈ కబురు కాస్త మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దగ్గర నుంచి కాస్త బీఆర్ఎస్ పార్టీ అధినేత దగ్గర కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది. కానీ కేసీఆర్లో ఒక మంచి గొప్పతనం ఉందండి. చాలా మట్టికి రాజకీయాలలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది, లేదా కుట్ర కోణాలు జరుగుతాయి. కానీ కేసీఆర్ యొక్క నిబద్ధత రాజకీయాన్ని సంబంధించి రాజకీయంగానే చూస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. మీరు మా పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిర్రు, మీరు ఏం చేసిర్రు? గెలవగానే ఇక్కడ అధికారం కోల్పోయినామన్న అక్కస్తోని పూర్తి స్థాయిలో అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ అన్నీ కూడా రాళ్ళు అయిపోయినాయి, అక్కడ బంగారు వజ్రాలు, కిరీటాలు, బంగారు బిందెలు దొరుకుతున్నాయని సకసకాయి లఘుపోయిర్రు. దేనికోసం వేరు? మీ స్వార్థం కోసం వేరు. పోనీ మీ నియోజకవర్గం గురించి ఏమైనా ఆలోచించిల్లా? లేదు. అక్కడ ఓటేసిన ప్రజల గురించి ఆలోచించిల్లా? లేదు. మిమ్మల్ని నమ్ముకున్న నేతల గురించి ఆలోచించిల్లా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల గురించి ఆలోచించిల్లా? అంటే లేదు. వీళ్ళు ఏం చేసిళ్ళు? పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చర్చనీయాంశం ఏంటంటే, లేదు మేము దేవుడి కండువ కప్పుకున్నాం అంటారు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదట, వీళ్ళు దేవుడి కండువ కప్పుకున్నారట అండి బాబు. దేవుడికి దర్శనానికి వెళ్తే అక్కడ ఒక కండువాలు ఇస్తారు కదా, అయ్యగారు, పూజారు, పంతులు, ఎవరైనా వీఐపీలు, వివిఐపీలు, గవర్నర్ అంటే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వస్తే వాళ్ళకు స్వాగతం పలికిన తర్వాత పూలదండేసి దాని తర్వాత కండువ కప్పుకున్నారట. కానీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదట. సరే, ఏదేమైతేనేం
మీకోసం కేసులు పడి మీకోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను వదులుకొని మీరు వెళ్ళిళ్ళు. మరి ఈరోజు ఏ కారణం చేత బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానా అంటాళ్ళు అని కేసీఆర్ అడిగింది. కేసీఆర్ అడిగితే సార్ ఆ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందట, ఆ పార్టీలో వీళ్ళు అనుకున్న అన్ని లాభాలు జరగలేదట, అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, 4 రూపాయల కాసుల కోసం వేయరట, అవి అన్నీ తేడాగొచ్చినాయి, మంత్రి పదవులు అన్నారట, అవి ఆశ ఈ ఆశ ఆ ఆశ, ఆశ చాక్లెట్ లెక్క అన్ని ఆశలు చూపించారు సార్, చివరికి ఈ నోట్లు ఇంత అంత ఉప్పు పోసి పంపించారు సార్ అన్నారు. ఇక వీళ్ళ స్వార్థాల కోసం 10 మంది వెళ్ళిపోయినప్పుడు మన పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రేపొద్దుగా లేదని అయితే ఉంటాడనే అని కేసీఆర్ గారు వాళ్ళని అడిగినట. అడిగితే ఇది కూడా కరెక్టే కాదు సార్, వాళ్ళు ఉండరు సార్ అన్నారట. అయితే కేసీఆర్ ఏం చేసిండంటే చాలా క్లారిటీగా కూడా ఒక అంశాన్ని చెప్పిండండి. మనం ఎప్పుడు రాజకీయాన్ని రాజకీయ కోణంలోనే చూడాలి తప్ప ఇక్కడ ప్రజలకు సంబంధించి ఇబ్బంది చేయడమో లేకపోతే ఇతరత్ర ఇబ్బంది పాలైతే మాత్రం అలాంటివి చేయకూడదు అని చెప్పేసి, వద్రాబాబు మా తెలంగాణలో 40 లక్షల మంది యువత ఉన్నారు, మా తెలంగాణ అన్నాడు. మా తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన తెలంగాణలో 40 లక్షల మంది యువత ఉన్నారు, చాలామందికి కూడా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే కదా, వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఆ యువతే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇక్కడ ఉండే యువతనే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా అన్ని రకాలుగా నేను పంపే ప్రయత్నం చేస్తా. కార్పొరేషన్ చైర్మన్ల వరకు ఇప్పటి వరకు ఉన్నది, భవిష్యత్తులో మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దే బాధ్యత నాది అంటూ కేసీఆర్ మొహమాట ఎలాంటి నిర్మోహమాటం లేకుండా ఫేస్ టు ఫేస్ చెప్పేసిండట. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్లోకి వస్తారు అనుకుంటే మీ పొరపాటు. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువాను వదిలి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తక్కువలో తక్కువ 23 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ కండువాను వదిలేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రికి సంబంధించిన వ్యక్తిని అందరూ సంప్రదించి బాంఛన్ దండం పెడతా కాళ్ళు మొక్తా అని ఒప్పించుకొని పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి రావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ చాలా ఘంటాపదంగా చెప్తున్నా, నేను వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నాకు చాలా బలమైన సమాచారం ఉంది. 5 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తి కేసీఆర్. ప్రజలు ఏమని కోరుకున్నారు, మార్పు మార్పు అని చెప్పారు. ఈ మార్పు ఏందో రుచి చూడాలి కదా మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎందుకంటే 1956 నుంచి దాదాపుగా 1982 వరకు ఒక పీరియడ్ ఉంటే 1982 నుండి 2014 వరకు ఒక రకమైన పరిపాలన ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి గుంట భూమికి కూడా నీళ్లు అందివ్వకుండా ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు తరలించుకుంటూ ఇక్కడి వనరులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించుకున్న చాలా కోకొల్లలుగా కూడా మనకు కనబడతాయి. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి 2014 నుంచి 2023 వరకు నిర్విరామంగా నిరాటంకంగా తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం 100కు 1000% చేసిండు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నివసిస్తున్న హైదరాబాద్ ఏదైతే ఉందో ఈ హైదరాబాదు ప్రపంచంలోకెల్లా సేఫ్టీ సిటీలలో హైదరాబాద్కు కూడా స్థానం ఉందంటే అది కేవలం కేసీఆర్ ప్రభుత్వం వల్లనే. అయితే కేసీఆర్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, మనం ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో కూల్చొద్దను చాలా క్లారిటీగా కూడా అందరికీ దిశానిర్దేశం చేశాడు. సో క్లియర్ కట్గా ఏంది అంటే అధికారం మేము ఎక్కడుంటే అక్కడ ఉంటామన్న నేతలకు ఇది ఒక చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. అయితే కాంగ్రెస్ పెద్దలకు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి కానీ తెలియని విషయం ఏంటంటే మీ ప్రభుత్వాన్ని కూల్చకుండా మీ ప్రభుత్వాన్ని కూల్చొద్దు, మీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిపాలన చేయాలని కోరుకునే వ్యక్తులలో బీఆర్ఎస్ నేతలు అందరూ ఉన్నారు. సో మీరు ఇంకెప్పుడు కూడా ఏంది అంటే పిచ్చి పిచ్చి కారు కూతలు కుయ్యకండి. మీ ప్రభుత్వాన్ని మీరు పరిపాలన చక్కగా చేసుకోరు, లేకపోతే రాజీనామా చేయండి. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎన్నికలలో ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం, అప్పుడు ఎవరికి తీర్పు ఇస్తారో చూద్దాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది, మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుందంటే ఇది నిర్మోహమాటంగా 100కు 1000% తప్పు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీని అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్నది. మీ పార్టీకి సంబంధించిన దాదాపుగా 2 డజన్ల మంది కూడా అంటే దాదాపుగా 24 మంది కూడా బీఆర్ఎస్లోకి వస్తాం, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా నో చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే
ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత మంత్రి గారు 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని 26 అనుకుంటా, సుమారు 26, 30 లోపు సుమారు 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా దండం పెడితే కేసీఆర్ ఒకటే మాట అన్నాను, ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు, సరే వాళ్ళనే ఉండనివ్వు, మనం ఎందుకు ఉండాలి, వాళ్ళనే ఉండనివ్వు అంటూ చాలా ఘంటాపదంగా చెప్పిండు కేసీఆర్. అంటే ఈరోజు 5 సంవత్సరాల పాటు ఉంటారు. సరే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్, ఈ రెండు ఓకే, వీళ్ళు ఏంది అంటే అధికారం కోసం కేసీఆర్ యొక్క వైపు చూస్తున్నాడు, కేసీఆర్ యొక్క 10 సంవత్సరాల పరిపాలన చూస్తున్నారు అంటే ఒక అర్థం ఉన్నది. మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ బీజేపీ వాళ్ళు ఏ పార్టీ ఎందుకు మారరు, ఓన్లీ బీజేపీలోనే ఎందుకుంటారు అనేది క్వశ్చన్. ఏడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కనుక కదిలిస్తే ఎవరు కదిలియాలి, కదిలిస్తే కాంగ్రెస్ పార్టీ కదిలియాలి. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళరు వీళ్ళు అంటే సెంట్రల్లో మాది అధికారం ఉంది అని చెప్తారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణలో ఉన్న బీజేపీకి సంబంధించి విపక్షమైనా మేము రెండు ఒకటే కదా, మమ్మల్ని ఎవరు వెళ్ళకపోతేంది, ఎక్కడ కూడా అక్కడనే ఉంటాం అనే కాడికి వచ్చింది. ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు బీఆర్ఎస్లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 డజన్లకు పైగా కూడా ఎమ్మెల్యేలు ఉన్నారండి. నెంబర్ 2, కానీ కేసీఆర్ ప్రభుత్వానికి అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేడండి. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది, ఇది ఫిక్సు. దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ తెలంగాణను ఏ విధంగా అస్థిరపరుస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మందికి తెలవాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక విచిత్రమైన పోకడ జరుగుతున్నది. ఆ పోకడకు సంబంధించి మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఈయన అసలు వార్తలు ఎవరు వేయలే, ఒకసారి చూద్దాం. వీళ్ళ ఏంది అంటే ఈ కిషన్ రెడ్డి ఒక సంచలనంగా మారిపోయింది. కిషన్ రెడ్డి ఒక యాత్ర మొదలుపెట్టిండు. ఇల్లున్నది కిషన్ రెడ్డి, మీ అందరికీ తెలుసు కదా, రైట్. ఈ బీజేపీ కథ ఏంది, అసలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎట్లున్నది, దీని కథ ఏంది అనేది ఒకసారి మీ అందరికీ నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చాలామంది కూడా అసలు నిజంగా కూడా మొన్న జరిగిన 2023 ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఇప్పుడున్న 10 స్థానాలతో పాటుగా ఇంకొక 15 స్థానాలు వచ్చు, అంటే దాదాపుగా 20 స్థానాలు, పావుషేరు మందం వీళ్ళకి వచ్చు అన్నట్టు. అయితే ఈ భారతీయ జనతా పార్టీ ఏమన్నా అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం, మాది హిందువుల కోసమే పుట్టినమాట. అంటే మేమందరం హిందువులం కాదా, మేము హిందువులు అంటే మేము దేవుళ్ళని ఆరాధించమా, పూజలు చేయమా, దేవుళ్ళకు ప్రదక్షిణలు చేయమా, హోమాలు చేయమా? మీరు కేవలం హిందుత్వం అనే ఎపిసోడ్తోని తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు మోసం చేస్తున్నారు? క్లియర్ కట్గా అడుగుతున్న భారతీయ జనతా పార్టీని. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డలను వంచనకు గురి చేస్తుంది, నయవంచనకు గురి చేస్తుంది, తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తుంది, తెలంగాణ ప్రాంత బిడ్డల మనోభావాలను దెబ్బతీస్తుంది, తెలంగాణ రాష్ట్రం మీద కుట్ర చేస్తున్నది. ఎస్, నేను మాట్లాడతా, వై నాట్, ఎందుకు మాట్లాడకూడదు? భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆ దొంగ పనేంది, లంగ పనేంది చెప్పు అంటారు కదా, సరే చెప్తా నేను. ఇక్కడ ఈయన పేరు కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత అధ్యక్షుడే కదా, ఇంకా మారలేదు పీఠం, ప్రస్తుతానికి అధ్యక్షుడు, దానితో పాటుగా కేంద్ర మంత్రి గారండి. చాలా క్లారిటీగా కిషన్ రెడ్డి గారికి సౌమ్యుడు, ఎలాంటి కాంట్రవర్సీకి పోడు, ఏ ప్రభుత్వం అంటే తానే తందానా అంటాడు. ఈయన పోరాటాలు ఎక్కువ చేయడు కానీ పేరొచ్చే కాడికి అప్పుడప్పుడైతే తలుక్కుమంటాడు. ఇది వీరికి ఉన్న చరిత్ర, అంటే మంచి చరిత్రే ఉంది. ఎందుకంటే కాంట్రవర్సీకి పోని ఏంది వ్యక్తిగా ఉన్నది. మూసీవాసులతో కలిసి భోజనం చేస్తున్న కిషన్ రెడ్డి, మూసీవాసులతోని కలిసి భోజనం చేస్తుంది. అరే నాయన మా ఇల్లే పోతుందని దిక్కు దివాన లేని పరిస్థితుల్లో అంటే మా ఇళ్ళకి వచ్చి నువ్వు బువ్వ పట్టుకొని మా కూరలు మా బువ్వలు మా అన్నం వేసుకొని తింటా అంటే ఇప్పటికే పైసలు లేక మేమేడతా అంటే ఇది ఎక్కడి కథ అనుకుంటున్నారట మూసీ బాధితులు. నెంబర్ 1. నెంబర్ 2 చెప్తా. ఈయన పెద్ద డైలాగ్ వచ్చింది. నేను కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది. కేసీఆర్కి ఏం పట్టలే. కేసీఆర్ హాయిగా వాళ్ళ ఇంటికాడ బాయ్ ఇక్కడ ఇంత ఇల్లు కట్టుకున్నాడు కదా, మీరు ఫామ్ హౌస్ అంటారు, దాన్ని నా భాషలో చెప్పాలంటే బాయ్ కాడ కావలేసుకుంటాం. ఏంటంటే ఇదివరకు అంటే పంట పొలాలకు సంబంధించి ఏమైనా పీచుకలెత్తే దానికి, లేకపోతే వ్యవసాయాన్ని కాపలగాసు వ్యవసాయ పనులు చేసుకుంటూ కేసీఆర్ మంచిగా హ్యాపీగా ఉన్నాడు. నేను చెప్తున్నా కదా, ఇగో ఏడాదిగా ప్రజలకు ప్రశాంతత కరువు. ఆయనది తుక్లక్ పాలన. ఎంపీ ఈటల 1,00,000 బుల్డోజర్లు వచ్చినా సరే ఒక్క ఇల్లు కూల్చనీయం, చావనైనా చస్తాం కానీ వెనక్కి తగ్గబోం.
మూసీ పేరుతో సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఈ పదాలు ఇన్నోడైతే ఒక్కొక్కడైతే ఇక మళ్ళా ఏంది అంటే పట్టపగలే నేనేం కట్రామని నేనే పిట్టల దూరం నేను వచ్చినా అంటారు కదా, గట్ల అయిపోయింది ఇలా పరిస్థితి. సావనైనా జస్తారట కానీ ఒక్క వెనక్కి అయితే తగ్గబోమట. వీళ్ళు బుల్డోజర్ పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళు కనబడితే అడుగు. హైదరాబాద్లో ఉండరు, ఢిల్లీకి పోతారు. ఫోన్ చేసిరు అనుకో చిచ్చాప్ అని వస్తుంది. నేను చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా. ఈ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతున్నది అసలు ఒక్కసారి మనం చర్చించుకుందాం. తెలంగాణలో ఏం జరుగుతున్నది బాయ్? లగచర్ల అనే ఒక గ్రామం ఉన్నది, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో దుద్యాల మండలానికి సంబంధించి లగచర్ల అనే ఒక గ్రామంలో నేనేమంటానంటే గిరిజన బిడ్డలు, నా లంబాడీ జాతికి సంబంధించి నా లంబాడీల మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళను కుట్రపూరితంగా కూడా అరెస్టు చేస్తున్నారు. కనీసం ఈ లగచర్ల అనే గ్రామంలో ఈరోజు తెలంగాణలో ఉందా లగచర్ల అనే గ్రామం, పాకిస్తాన్లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, చైనాలో ఉందా, భూటాన్లో ఉందా, ఎక్కడున్నది అనేది కూడా ఆలోచించవలసి వస్తుంది. ఉత్తర కొరియా కీమ్ కంటే అధ్వానంగా కూడా కొడంగల్లో పరిపాలన ఉన్నది అనేది నిర్మోహమాటంగానే చెప్పవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే లగచర్ల గ్రామానికి సంబంధించిన ప్రజలు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉంటే మన సార్ మాత్రం టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ భారతీయ జనతా పార్టీ. నేను చెప్తున్నా కదా, ఒకప్పటి భారతీయ జనతా పార్టీ అల్టిమేట్గా సూపర్, నేటి భారతీయ జనతా పార్టీ చిచ్చి తుత్తు ఇట్లా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కంటే అధ్వానంగా అయిపోయింది. వై నాట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే లగచర్ల అనే గ్రామానికి వెళ్ళి, మంత్రి గారండి, కేంద్ర మంత్రి, నాట్ ఏ జోక్, ఈయన దగ్గర చాలా పవర్ఫుల్ మనిషి. ఇప్పుడు మీకు అక్కడ ఊకొని పాపం వాళ్ళతో అన్నం తింటాను అంటే మీరు అనుకుంటున్నారేమో కానీ ఈయన చాలా పవర్ఫుల్. ఎందుకంటే మంత్రి గారు ఈయన ఏం చేయొచ్చు, లగచర్ల అనే గ్రామానికి వెళ్ళి ఇక్కడ పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో జరిగిన ఎపిసోడ్తో అక్కడ ఎస్పీ గారిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది, కలెక్టర్ గారిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది, మీరు ఇప్పటి వరకు లగచర్ల గ్రామానికి సంబంధించి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి అసలు మీరు ఎంత భూమి సేకరణ చేసిళ్ళు, ఎందుకు సేకరణ చేయాల్సి వస్తుంది అనే క్వశ్చన్ నేను అడగొచ్చు ఒకటి. రెండోది, ఇప్పటికీ లగచర్ల గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంతమందిని అరెస్టు చేశారు, ఎంతమందికి థర్డ్ డిగ్రీకి మించి కొట్టారు, ఎంతమందిని చిత్రహింసలు పెట్టారు, ఎంతమందిని బెదిరించారు, ఎంతమందిని చంపేయబోతున్నారు అనే క్వశ్చన్ నేను అడగొచ్చు. ఇప్పుడు లగచర్ల గ్రామ ప్రజలందరూ కూడా జైల్లో ఉన్నారు, జైలు జీవితం అనుభవిస్తున్నారు. వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో విముక్తిని కల్పించవచ్చు. వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది సత్యం, నిజం. ఈయన పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి చేయదలుచుకుంటే ఇగో ఇన్ని పనులు ఉన్నాయి ఈయన దగ్గర. కానీ ఈయన ఏం చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డికి మంత్రి, అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. నేను చెప్తున్నా కదా, కేంద్ర బీజేపీకి సంబంధించిన మంత్రి కంటే, మళ్ళీ చెప్తాను నేను, కేంద్ర మంత్రి కంటే, మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ వినాలి, కేంద్ర మంత్రి కంటే రాష్ట్ర మంత్రిగా బాగా పనిచేస్తున్నాడు కిషన్ రెడ్డి. ఇది ఒక స్టేట్మెంట్ కాదు, ఇది ఒక సంచలనం. నేను చెప్తున్నా కదా, దేశానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి మంత్రి కంటే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీరు కాదన్నా అవునన్నా ఇది సత్యం. ఎందుకంటే లగచర్ల అనే గ్రామంలో అంత జరుగుతూ ఉంటే ఇప్పుడు లగచర్ల అనే గ్రామం ఎట్లుందో తెలుసా? మన తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే మనం ఈరోజు ఏదైనా జరిగితే ఆసుపత్రికి వెళ్తాం కదా, అక్కడ ఐసీయూ వార్డులో ఉంటారు కదా, ఆక్సిజన్ అనేది అవసరం కదా, వాళ్ళకి ఈరోజు ప్రాణాలు అనేది అవసరం. చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఏంది అంటే ఈ గూడు చెదిరిన పక్షులులే దిక్కులన్నీ కూడా బిక్కరిల్లేలా అరుస్తూ ఏడుస్తూ చూస్తున్నారు లగచర్ల అనే గ్రామం. అక్కడికి వెళ్ళాల్సిన కిషన్ రెడ్డి గారు గీడ కూకొని నేను మూసి దగ్గర నిద్రపోతా, మూసి ప్రజలతో ఉంటా, వాళ్ళ బువ్వ తింటా, వాళ్ళ కూర తింటా, వాళ్ళ ఇళ్ళ కుర్చీలలో కూకుంటా, ఫోటోలు మంచిగా వచ్చినాయి, మరి మంచిగా పబ్లిసిటీ చేస్తున్నారా అనేది కాదన్నా కిషన్ అన్న. నువ్వు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే పనిచేయాలనుకుంటే, నువ్వు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమే పనిచేయాలనుకుంటే లగచర్ల అనే గ్రామానికి పోవాలా. కానీ ఈ కపట నాటకాలు దేనికోసం?
అంటే మీరు కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబంధించిన మంత్రిగా పనిచేస్తున్నారా? మీరు ఎక్కడ మంత్రిగా పనిచేస్తున్నారు అనేది ఒకటి క్లారిటీ కావాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇవ్వాలి. నీ మీద మంచి పేరు ఉన్నది, ఆ మంచి పేరును కాస్త దొంగ పేరు చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. కానీ లగచెర్ల అనే గ్రామం కొన ఊపిరితోని మిట్టాడుతున్నది, కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్నది. అక్కడి బిడ్డలందా అన్నా రంజిత్ అన్న అని ఏడుస్తున్నారు. ఫోన్లు ఎత్తుతే భయం, చెవులకెళ్ళి ఇట్లా రక్తపు సుక్కలత్తాయి, కన్నీళ్ళు కాదు, కళ్ళకెళ్ళి కన్నీళ్ళు కూడా రావు, ఇక రక్తాలే వస్తాయి. వాళ్ళ బాధ వేదన వాళ్ళ గురించి పట్టించుకునే నాయకుడే లేడా? ఏమన్నా అంటే అక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీకి పోతే ఇక చూడుర్రి బీఆర్ఎస్ పార్టీ మొత్తం చేసిందని కారు కూతలు కూతారు. సిగ్గులు ఉండాలి. ఈ యొక్క శాటిలైట్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సిగ్గు ఉండాలి. పట్నం ఇక్కడ పూర్తి స్థాయిలో పట్నం నరేందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు 72 సార్లు కాలు పోయినా అన్నారు. ఇది 100 రోజులలో పోయిన కాల్స్. ఒక కార్యకర్త నేనే ఉన్నా అండి, నాకు అవసరం కోసం ఏదన్నా ఉన్నా అంటే 100 సార్లు కాదు 1,00,000 సార్లు చేస్తా. అసలు ఆ రోజు గొడవ జరిగిన రోజు ఒకసారి కాల్ వెళ్ళింది. దాంట్లో ఏముంది అంటే అన్నా మమ్మల్ని ఇక్కడ పోలీసులు పట్టుకెళ్తున్నారే అనే ఎపిసోడ్ జరిగింది. ఇంత రచ్చరచ్చ అవుతుంది అని. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంతా లగచెర్ల గ్రామాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఫీల్ అవుతాడు, మా అన్న ఈయనకి ఏదో బాధ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలోనే చక్కగా పరిపాలన అందిస్తలేరు. ఇక రాష్ట్రానికి ఏం అందిస్తాడండి? చిప్ప చేతిలో పెట్టిండు. రేపు పోతా అంటే ఇక ఏం చేతిలో పెడతాడో ఇక మీకే తెలియదు, నాకైతే తెలియదండి. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ యాడికి పోవాలి? ఇది సిగ్గు, శరము, ఇజ్జతి, మానం, మానవత్వం, ఇంకేముంటారు, మనసు, వాచ, కర్మన ఏమో ఉంటాయి కదా, అన్ని మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఉంటే లగచెర్ల గ్రామానికి పోరి. మా దగ్గర పాపం తరాజ్ బాట్ల ఇటు 8 అటు 8 ఎంపీలు ఉన్నారండి మా తెలంగాణలో. దద్దమ్మ ఎంపీలు. పాపం వాళ్ళని చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. నిజంగా కూడా ప్రజలు ఎట్లా గెలిపించిలో కూడా నాకు అర్థం. నేనైతే ఇక్కడ ఊకొని గొంతు పేగులన్నీ దిగంగా అరిసి ఒరే నాయన వాళ్ళకి ఇయ్యకుర్రా, ఎందుకు అంటే ఢిల్లీలో తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ వాదం పోతుంది అని చెప్పిన. ఇవాళ ఎవరన్నా జై తెలంగాణ అంటున్నారా? ఇవాళ ఎవరన్నా జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అంటున్నారా? ఏమైపోతున్నది తెలంగాణ వాదం? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది అనేది కూడా ఆలోచించాలి. లగచెర్ల అనే గ్రామం ఉత్తర కొరియాలో కిమ్ పరిపాలనలో లేదు, తెలంగాణలో ముఖ్యమంత్రి పరిపాలన ఉన్నది. ఆ లగచెర్ల గ్రామానికి విముక్తి ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ ఈరోజు మూసి అంటూ కపట నాటకాలు ఆడుతున్నది. ఇది కళ్ళుండి చూడలే. ఇది ఎంత దొంగ, భారతీయ జనతా పార్టీ ఎంత దొంగ అంటే నెంబర్ వన్ దొంగలేలు వీళ్ళు. రేవంత్ రెడ్డి ప్లస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వేరు కాదు, రెండొకటే. సెంట్రల్లో మాత్రం కొట్టుకుంటాయి ఇవి. స్టేట్లో మాత్రం వీళ్ళు ఎట్లా తెలుసా, అదేదో సినిమా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవిను ఇంకొక ఆయన, ఆ సినిమాలో పూర్తి స్థాయిలో ఆయన మెగాస్టార్ చిరంజీవి ఏమో పని మనిషిగా పనిచేస్తా అంటాడు స్నేహానికి సంబంధించి. వీళ్ళు దోస్తు మేరా దోస్త్ తూ హీ మేరా జాన్ అన్నట్టుగా వీళ్ళు ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఇద్దరు ఒకటే. మీ జెండాలు వేరు కావచ్చు, మీ ఎజెండాలు వేరు కావచ్చు, కానీ మీరు ఇద్దరు ఒకటే. బయట ప్రపంచం చాలా కోడై కూస్తున్నది, చెవులు కొరుకుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈడ కాదు కిషన్ రెడ్డి గారు ఏందండి కేంద్ర మంత్రి, పవర్ఫుల్స్ ఆయన దగ్గర ఎన్ని వెపన్స్ ఉంటాయి, ఆలోచనకు సంబంధించిన బుల్లెట్లు ఉంటాయి. ఆడికెళ్ళి ఎస్పీ గారిని కూర్చోబెట్టి ఇట్లా కూర్చోటి ఏం జరిగింది అసలు, నా లగచెర్ల బిడ్డలను ఏం చేస్తున్నారని బాజాప్తగా అడగాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మూసి అంటూ కొత్త నాటకాలకు తెరదీస్తున్నారు. అంటే టాపిక్ డైవర్షన్. మీకు అర్థమైందా? నేను చెప్పింది అక్షర సత్యం, కాదని చెప్తే నేను ఇక్కడనే ఉరి వేసుకుంటా. కానీ అవునని చెప్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేయాలి. అరే తెలంగాణలో లగచెర్ల అనే గ్రామం ఇబ్బందిలో ఉంటే మేము మూసికాడికి పోయి బాధ్యతలు అయితే మూసిని రక్షిస్తాం. ఏం రక్షిస్తావు నువ్వు? అక్కడెక్కడో వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్లో మొదలయ్యి అక్కడెక్కడో మిర్యాలగూడ దగ్గర ఒక గూడెం దగ్గర ఎండ్ అవుతుంది ఈ మూసి పంచాయతీ మొత్తం. ఆ మూసిని మొత్తం వీళ్ళట మొత్తం క్లీన్ చేసి పెడతారట, అద్దమూలే చేస్తారట. వీళ్ళ వల్ల అవుతుంది అది 16,000 కోట్ల రూపాయలతో సరిపోయేదాన్ని 1,50,000 కోట్లకు తీసుకెళ్ళేది. దాంతోపాటు 1,25,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. మరి ఈ లెక్కలన్నీ ఇచ్చిపెట్టి ఆడిపోయి బువ్వదించి అవుతుందా? వీని ఏం చేయొచ్చు కిషన్ రెడ్డి? బాజాప్తగా ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఏమయ్యా ముఖ్యమంత్రికి ఇట్లా చేస్తున్నావు, కేంద్ర మంత్రి అండి నే. అరే మీరు ఏమనుకుంటున్నారు కిషన్ రెడ్డి గురించి? తోప్ తురుం. నేను చెప్తున్నా కదా, హైదరాబాద్ కా బాద్షా ఆయన, ఒక షేరు. ఏమనుకుంటున్నారు? సీఎంను రమ్మనుండే, తెలంగాణ రాష్ట్ర సీఎంను పిలిపిరి అని చెప్పాలి. పిలిపించి కిషన్ రెడ్డి అడుగుకొని ఏంది నువ్వు మూసి అంటానో, బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నావు అని. అంటే రాజకీయాలు ఇవ్వాలి ఎవరికి తెలియదు అని. మనం అందరం చదువుకున్న వాళ్ళం కదా, అందరూ ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళే ఉన్నారు తెలంగాణలో.
అందరూ తెలుసు కదా, కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి గారిని పిలిపించి నువ్వు అట్లెట్లా చేస్తావని అడగక ఈ బువ్వదినుడు ఏంది, ఆ పప్పు కూర ఏంది, ఇదేంది పెరుగున్నట్టున్నది, ఇంతంత ఏదో వైట్ అన్నం ఉన్నది, ఇడ ఇంతంత సాల్టా మరి అది పెరుగు ఏదో ఒకటి అయితే వేసుకున్నారు నలుగురు ఇటువైపు. ఇక వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ, మళ్ళీ ఎడమ సైడ్ మొత్తం భారతీయ జనతా పార్టీ, వెనక ఇక రైట్ సైడ్ ఇద్దరు ఇక వాళ్ళు అక్కడ ఉండి అవ్వాలని పిలిపించి ఇంతంత బువ్వ పెట్టి 4 ఫోటోలు ఫోజులు ఇచ్చి తానే తందాన బాయ్ బాయ్. ఇదే జరుగుతుంది. నేను చదువుకున్నా అండి, నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, ఓ పీజీ చేసిన. సింపుల్గా మనం మాట్లాడుకుందాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఏమన్నా గేట్లు అడ్డం ఉంటాయా? ఆయన ఏమన్నా సామాన్యమైన వ్యక్త? సెంట్రల్ మినిస్టర్, తెలంగాణ మినిస్టర్. రేపు పొద్దుగాల చీఫ్ మినిస్టర్కి ఏమైనా అవసరం ఉంటే ఈయన దగ్గరికే పోవాలి, ఈయన శాఖకు సంబంధించి ఉంటే. మరి ఈయన పోయి డైరెక్ట్ పోయి మాట్లాడి గట్టెట్టుంటే దాన్ని లొల్లి పెట్టచ్చు కదా. మీకు అర్థం కావాలని ఇంత క్లారిటీగా చెప్తున్నా. వీళ్ళిద్దరూ తోడు దొంగలు, గుర్తుపెట్టుకోరి. మళ్ళీ దీని గురించి ఇంకా చర్చించకుర్రి, అనవసరంగా దిమాగ్ ఖరాబ్ చేసుకోకుర్రి. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఇద్దరు నెంబర్ 1. నేను చెప్తున్నా కదా, ఇద్దరు దోస్తులు. ఇక మీరు అవునన్నా కాదన్నా చెప్తాను. నిన్ననే మొన్ననో భారతీయ జనతా పార్టీల పాపం ప్రశ్నించే గొంతుకను సస్పెండ్ చేసిళ్ళు. ఎందుకు సస్పెండ్ చేసిళ్ళు? ఏం కుట్ర జరిగింది? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తప్పులను ఎత్తి చూపడమే ఆయన చేసిన నేరమా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాస్తవాలను చెప్పడమే ఆయన చేసిన నేరమా? అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాళ్ళ తప్పులను జీర్ణించుకోలేరు. ఇక మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే మళ్ళా చూడుర్రి నన్ను జైలుకు పంపించి ఒక శునకానందమా ఏదో ఆనందం పొందిండు. మామూలు ఆనందం కాదు. ఇక పాపం లోపటేద్దాం అనుకున్నాడు, కానీ ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, రంజిత్కు మంచి పవర్ఫుల్ ఉన్నదని తెలుసుకోలేకపోయాడు. ఉత్తదే ఏదో మావాడు మొన్నటిదాకా వాళ్ళనన్నాడు, మాతో నుండే అంత లొల్లి అయిపోయింది, ఎవలత్తరు ఈయన కోసం అనుకున్నాను. నా కోసం ఢిల్లీ నుండి కూడా దిగేచోళ్ళు దిగుతారు, సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా నా కుటుంబ సభ్యులు. ఏమనుకుంటున్నావు నువ్వు భారత రాజ్యాంగాన్ని? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి సింపుల్ వ్యక్తిని అయితే నేను అంత సింపుల్ వ్యక్తిని అయితే ఇంత పెద్ద సంస్థానాన్ని నడపలేను. దీని రేపు పొద్దుగాల ఖచ్చితంగా నీకోసమైనా శాటిలైట్ ఛానల్ చేయాలని ఫిక్స్ అయినా, నీకోసమైనా, నిన్ను గద్దె దించడం కోసమైనా నేను చేస్తా. నేను చెప్తున్నా కదా, బాజాప్తుగా ఏదో రోజు అవుతుంది, అప్పుడు నువ్వు పీఠం దిగుతావు. నేను చాలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అప్పుడు మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు అని చెప్తా. ఇగో మా ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే, కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణను చేసినట్టు చేస్తాం అంటే ఏమన్నాడు ఇక్కడ? చాలా క్లియర్గా ఆలోచించండి. కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణను చేసినట్టు చేస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య, 6 గ్యారెంటీలు 13 అంశాలు ఇయ్యడు. క్లియర్ కట్ ఒకటి అయిపోయింది. రైతులకు రుణమాఫీ చేయరు, రెండోది అయిపోయింది. మూడోది ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, అక్రమ కేసులు పెడతారు. 10 నెలల కాలంలో గురుకులాలలో చదువుకుంటే 36 మంది విద్యార్థులు చనిపోతారు. ఇంకొక అడుగు ముందుకేస్తే రియల్ ఎస్టేట్ దందాతోని వాళ్ళ బంధుగానం దిగుతుంది. ఇక్కడ బ్లాక్ మనీ అంతా విదేశాలలో పోయి పెట్టుబడుల రూపంలో వస్తుంది. ఇక్కడ సొమ్మంతా కూడా వాళ్ళ పార్టీకి చందా రూపంలో పోతుంది. అంటే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక్కడ యువతను మోసం చేస్తారు, అన్నింటిని మోసం చేస్తారు. సో మహారాష్ట్ర కూడా మళ్ళొకసారి షిప్ప చేతుల పట్టుకోటట్టు ఉండబోతుంది అని ముందే చెప్తున్నాడు. నేను ఆల్రెడీ మా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చేతుల షిప్పిచ్చేసిన, ఇక మీకు కూడా ఇస్తా అని చెప్తున్నాడు. రైట్. ఇంకా రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దాచుకోవడానికి రారు. రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దాచుకోవడానికి రారు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, గుజరాత్ ప్రజలను తెలంగాణ కాదు యావత్తు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు కదా. అయితే నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఉన్నారండి, ఏంది, నేను ఒక 4-5 కులాలను తీసుకొస్తా. కుమ్మరి కులం కుండలు చేస్తుంది, మేదరి కులం అవి చాటలు కానీ అవి చేస్తారు. దాంతోపాటుగా పద్మశాలీలు నేతన్నలకు సంబంధించి వాళ్ళు బట్టనేస్తారు. దాంతోపాటుగా కొంత కాపులకు సంబంధించి వ్యవసాయం చేస్తారు. ఏంది గౌడ్లకు సంబంధించి ఏంది చెట్ల నుండి వచ్చే అదేంది కళ్ళుని తీస్తారు. ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకంగా బ్రాండ్ ఉంటుంది. ఇది తెలంగాణలో ఎట్లా అంటే, ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వాళ్ళు చేసిన కుల వృత్తుల ఆధారంగా వాళ్ళకు పేర్లు పెట్టబడ్డాయి. ఇక్కడ ఆ కులం ఈ కులం ఏ కులం కులాలు అనేది లేదు. మొదట మీరు చరిత్రలలోకి వర్రి వాళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో వారు ఏ పని అయితే చేస్తారో ఆ పనికి తగ్గట్టుగా వాళ్ళకు పేర్లు ఇచ్చేసిళ్ళు అంతే. ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఏ పని చేస్తారో వాళ్ళని ఆ కులాలుగా ఆపాదించలు. తర్వాత రాను అది జరిగిపోయిన పరిస్థితి ఒకటి. రెండోది ఇక్కడ ఏంది అంటే గుజరాత్ ప్రజలకు సంబంధించి వ్యాపారాలలో వాళ్ళు దిట్ట.
వ్యాపారం చేయడంలో గుజరాత్ ప్రజలకు సంబంధించి ప్రతి దాంట్లో వాళ్ళు మెలకున్నది, వాళ్ళకు అవగాహన ఉంది, వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తారు. ప్రతి ఓడి పోయి గుజరాత్ మీద పడతామంటే కాదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసే వ్యాపారానికి సంబంధించి సపోర్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మన కాడ ఒకటి ఎదుగుతుంది అంటే 2 కాళ్ళు పట్టి ఇట్లా కొడితే మళ్ళీ వాడు ఏంటంటే 1000 ముక్కలు కావాలని ఆడ అట్లా ఉండదు. ఒకటి లాస్ వచ్చినా కూడా తల రూపాయి వేసి వాడిని డెవలప్ చేస్తారు. అట్లా 3-4 సార్లు చేస్తారు. మీరు ఎక్కువగా మార్వాడి సంబంధించిన వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఎవరైనా లాస్ అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులు వచ్చి జీవితకాలంలో మొత్తంలో 3 సార్లు వాళ్ళకు మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేస్తారు. అది ఉంటుంది. అట్లా కొన్ని రకాలుగా ఉంటుంది. గుజరాత్లో ఏంటంటే ఒకడు డెవలప్ అవుతాడంటే ఇంకోటి సాయం చేస్తాడు, ఇంక ఎదుగుదల ఉంటుంది. మనకాడ ఎందుకు ఉంటుంది? ఏంటంటే వాళ్ళు రాడట. ఈ రాహుల్ గాంధీకి సంబంధించి ఒక మాట అన్నాడు. రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారు, కానీ తెలంగాణలో దోచిందంతా ఢిల్లీకి పంపడానికి మాత్రం మా తెలంగాణలో మా సార్ వస్తాడు, మా పెద్దన్న వస్తాడు. ఇలా కండువా దేలే కాంగ్రెస్ పార్టీది, రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ మెడల్ వేసుకుంటా మంచిగా వేసుకొని బాజాప్తిగా వార్తలు చదువుతాం, బరాబర్ ఉంటుంది మీకు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఏంది ఓటేయి తెలంగాణకు చేసినట్టే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, మా సర్కారు వచ్చిన 25 రోజులలోనే 18,000 కోట్ల రుణమాఫీ చేసినావా. ఇక ఈ మాట నా తెలంగాణ బిడ్డలు ఇంటే కనుక పొలిమేర దాటిచ్చి కొడతారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ అబద్ధాలు చెప్పొద్దండి, ఏదున్నా వాస్తవాలు చెప్పాలి. ఏమని చెప్పిండండి? మా సర్కారు వచ్చిన 25 రోజులలో 18,000 కోట్ల రుణమాఫీ చేసినామన్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరి, డిసెంబర్ 9వ తారీఖు, ఇది అందరికీ గుర్తుంటుంది చరిత్రలో. ఏమని చెప్పిండు అంటే ఎన్నికల ముందు గిట్ల పోయి గట్ల రారి బ్యాంకులలో రుణమాఫీ అవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని తర్వాత ఏమైంది? డిసెంబర్ 9 కాదు ఆగస్టు 15 అన్నాడు. ఈ ఆగస్టు 15వ తారీఖు తర్వాత ఏమైందండి? ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తా. ఎల్లన్న మల్లన్న పుల్లన్న అందరు దేవుళ్ళ మీద, మొట్టమొదటి పెద్దమ్మ తల్లి టెంపుల్ మల్లన్న మీద, ఆ తర్వాత వరంగల్ రాజన్న మీద, లేకపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద, భద్రకాళి టెంపుల్ల మీద ప్రమాణ స్వీకారం చేసి రుణమాఫీ చేస్తా అని చెప్పిలు. ఇక్కడ ఎస్ఎల్బిసి ప్రకారం మాత్రం తెలంగాణలో రుణమాఫీ కావాలంటే 45,500 కోట్లు కావాలి, 49,500 కోట్లు కావాలి. వీళ్ళ ఏమని చెప్పిండంటే మా ముఖ్యమంత్రి ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే 40,000 రూపాయలతో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఆ తర్వాత కేబినెట్ ఏం చేసిందంటే 30,000 ఉంటే చాలు రుణమాఫీ చేయొచ్చు అన్నది. ఆ తర్వాత అసెంబ్లీలో 26,000 కోట్లతోని రుణమాఫీ చేసిండు. తర్వాత 17,993 కోట్లతోని 17,993 కోట్లతోని రుణమాఫీ జరిగింది. ఎంత శాతం జరిగింది అంటే 100లో కేవలం 30% మాత్రమే రుణమాఫీ జరిగింది. 100లో కేవలం 30% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా రుణమాఫీ కాక చాలామంది రైతులు అరిగోసబడుతున్నారు. బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు, వారితో పాటుగా అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు, జిల్లా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు చెప్పడంలో మా ముఖ్యమంత్రి ఎంత దిట్ట అంటే ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. మా సర్కారు వచ్చిన 25 రోజులలో 18,000 కోట్ల రుణమాఫీ ఎక్కడ జరిగిందో మా ముఖ్యమంత్రి గారు చూపెడితే బాగుంటుంది అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. ఇంత పచ్చి అబద్ధం పక్క రాష్ట్రానికి పోయి చెప్తున్నాడు అంటే ఆలోచించు. ఇక దీనితో పాటు డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి అడగండి. నాకు ఫోన్ చేయమని చెప్పుర్రి. 9908572666 నా నెంబరు. ఆ నెంబర్కి ఒక్కసారి ఆ మహారాష్ట్ర వాళ్ళు ఎవరో ఫోన్ చేయమని చెప్పుర్రి. మళ్ళీ ఓటు కాదు కదా, ఓటు వెయ్యాలన్న ఆలోచన కూడా రాకుండా చెప్తాను నేను. బషీర్బాగ్ కాల్పులు ఇంకా మర్చిపోలే మా తెలంగాణ సమాజం. దాంతోపాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పంటకు నీళ్ళు ఇవ్వకుండా చేసిన నీ దుర్మార్గాన్ని మర్చిపోలే, కరెంట్ ఇవ్వకుండా చేసిన దుర్మార్గాన్ని మర్చిపోలే, దాంతోపాటు రుణమాఫీ చేస్తా అని చేయకపోయినా దుర్మార్గాన్ని మర్చిపోలే, రైతులకు పెట్టుబడి సాయం అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని చేతులెత్తేసిన దాన్ని మర్చిపోలే. నేను చెప్తా, మహారాష్ట్ర ప్రజలకు చెప్తా, వాళ్ళు ఫోన్ చేయమని చెప్పురి. ఏంది మహారాష్ట్ర బార్డర్లో తిరుచి అనే గ్రామానికి సంబంధించి అట్లా పోతా ఉంటే చాలా గ్రామాలు ఉంటాయి, తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ, వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తా. ఇగో మా పనితీరుతో కేసీఆర్ పేరు వినపడకుండా ఆనవాళ్ళు లేకుండా చేసిన. ఏం ఆనవాళ్ళు లేకుండా చేసిర్రండి? నాకు విషయం అర్థం కాదు. ఇది పిచ్చోళ్ళ చేతిలో రాయ, పిచ్చోన్ చేతిలో మాటలా అనటానికి ఒక ఉదాహరణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు లెజెండ్ ఈయన. ఎట్లా నేను చెప్తా ఇనుర్రి. 14 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండి నిర్విరామంగా తెలంగాణ రాష్ట్రాన్ని పలు దశలలో ఉద్యమాన్ని హైలో తీసుకెళ్లి సందర్భానుసారంగా కూడా ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్. ఈ కేసీఆర్ అనే వ్యక్తి డబ్బుకు ఆశపడలే, పదవులకు ఆశపడలే, కేవలం రాష్ట్రం వస్తే చాలు, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని ఉద్యమాన్ని మొదలుపెట్టిన మహోన్నతమైన నేత. ఈరోజు కేసీఆర్ ఆనవాళ్లు చేయడానికి తెలంగాణలో ఎవ్వరూ లేరు, రారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామన్న లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఆనవాళ్లు లేకుండా పోయిండు.
కేసీఆర్ అనే వ్యక్తిని ఏంది అంటే అసలు ఉండని అన్న కిరణ్ కుమార్ రెడ్డి జాడపత్త లేకుండా పోయిండు. కేసీఆర్ గురించి మాట్లాడిన మహోన్నతమైన నేతలంతా కూడా మట్టిగరిచిపోయారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు కూడా చాలా చండాలంగా ఉన్నది. భవిష్యత్తులో ఆయన పరిస్థితి కూడా అంతే. రాజకీయాలే వినబడవు, రాజకీయాలలో కనబడకుండా పోతాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆనవాళ్ళు లేకుండా చేయడం ఎలా సాధ్యం? నాకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రంలో లేని వ్యక్తి ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి. అర్థమైందా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మొదలు నుండి చివరి వరకు ఏంది ప్రారంభించి రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి కేసీఆర్. ఉద్యమాన్ని మీద ఎక్కువగా గన్ను పెట్టి తిరిగిన వ్యక్తి ముఖ్యమంత్రి. అంటే మీరు ఆలోచించాలి ఇక్కడ. ఇక దీనితో పాటుగా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు తీసుకొచ్చిందని డైపర్ వేసుకునే పోరగాని నుండి చచ్చిపోయే ముసలాడు వరకు అడిగితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్తారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం వీళ్ళ ముత్తాతల తరం కూడా కాదు. నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ ముత్తాతల తరం కూడా కాదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు సెక్రటరియట్ కూల్చేస్తారా? ప్రజాభవన్ కూల్చేస్తారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తారా? అమరవీరుల స్మారక చిహ్నం కూల్చేస్తారా? కలెక్టరేట్ భవన్లు కూల్చేస్తారా? కమిషనరేట్ ఆఫీసులు కూల్చేస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూల్చేస్తారా? 100 పడకల ఆసుపత్రులు కట్టిండి, అవి కూల్చేస్తారా? దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తారా? మీరు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు? మీ వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరెత్తే అర్హత కూడా లేదు వీళ్లకు. కేసీఆర్ అనే వ్యక్తి కనుక రాజకీయాన్ని పక్కన పెట్టి కాసేపు కక్ష మొదలు పెడితే 24 గంటలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఏమి కేసీఆర్ ఏమో ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నోళ్ళు ఆనవాళ్ళు లేకుండా కాదు, అసలు వాళ్ళ జీవితాలు కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను. ఇక మళ్ళొక విషయం, ప్రధాని దోచుకునేందుకు వస్తున్నారు. ఎవరు? ఆదాని. సరే, ఈ ఆదాని గురించి వీళ్ళ రాహుల్ గాంధీ ఏమని చెప్పిండు, ఏం కథ అంటే ఒక వీడియోని మీకు వినబెడతా. విన్న తర్వాత ఇక మరి దీని గురించి మీరే చెప్తారని నేనైతే ఆలోచిస్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన హిందీలో చెప్పిండు, మీకు నేను తెలుగులో చెప్తా. ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన పెద్ద మనిషి ఏమో మాట్లాడిండు. వీళ్ళ ఏది ప్రధానమంత్రి అభ్యర్థిగా వీళ్ళు ఫీల్ అవుతారు కదా, ఆయన పేరు రాహుల్ గాంధీ. ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి ఏనూరి, ఒకసారి నేమన్నారు. कार्यकर्ताओं के लिए और बीजेपी के लोगों के लिए है, आगु मुచ్చట గదంతా हमारे लिए ये इस देश అయినూరి कि इन्होंने ये काम करवाया है। पैसे अगर दिए गए हैं तो वो आसमान से नहीं गिरे। हिंदुस्तान में 40-50 करोड़ रुपए कोई ऐसे फ्री में नहीं देता है। ఇనూరి గట్టిగా ఇనూరి. आपने कभी देखा है कि फ्री में कोई 40 करोड़ रुपए 50 करोड़ रुपए किसी को दे रहा है? नहीं, सौदा हुआ था। धारावी की जमीन का सौदा हुआ है, इसीलिए एमएलएस को करोड़ों रुपए दिए गए। ఇనూరి కీలక పాయింట్ ఇది. किसने ऑर्डर दिया? पूरा देश जानता है, बोलने की भी जरूरत नहीं है। पूरा देश जानता है कि जिस पैसे से एमएलए खरीदे गए उसको बांटने का ऑर्डर किसने दिया? महाराष्ट्र का 6 साल का बच्चा जानता है। రైట్, ఈయన ఏమంటున్నాడో మీ అందరికీ అర్థం కాలే కదా. నేను చెప్తున్నారు, వీళ్ళ రాహుల్ గాంధీ చాలా పెద్ద ముచ్చట చెప్పిండు, మీకు అర్థం కాదో లేదో. మన ఆదాని అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు చూడు, వాళ్ళ భాష అంటే మన భాషలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలకు అనుగుణంగా ఆయన 1000 కోట్లు ఇక్కడ తెచ్చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రకరకాల కుట్రలు తెరలేపి ఆ తర్వాత డొనేషన్ అనేది ఒకటి ఇచ్చిండు అని చెప్పిండు. అంతే, క్లియర్ కట్గా. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మొన్నటికి మొన్న ఈ ఆదాని అనే పెద్ద మనిషి ఈయన గురించి ఇనూరి మళ్ళా చూడ్రి, ఆదాని ప్రధానిని దోచుకునేందుకే ఒప్పిస్తున్నారు. ధారావి భూమి మీద ఆదాని కన్ను పడింది. ఆదాని అండతోనే కూటమి సర్కార్ను కూలగొట్టిర్రు. ముంబైని లూటీ చేసేందుకు గుజరాత్ నుంచి వస్తున్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి అంటూ కూడా మీరు చెప్పారు. ఏమని చెప్పిండు అంటే ఆదాని అండతోనే, ఇక్కడ కీలక పాయింట్ ఆయనే చెప్పిండు, వేరేటోళ్ళు అవసరం లేదు, వాళ్ళ పెద్ద మనిషి ఉండి ఈయన చెప్పిండు. ఏంది అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ తెలుసుకో, ఆదాని అండతోనే కూటమి సర్కార్ను కూలగొట్టిర్రు అని చెప్పిండు. మొన్న తెలంగాణలో మీ అందరికి గుర్తున్నదా, ఆదాని ఎట్లా తెలుసా, అసలు రాకెట్ స్పీడ్ కంటే తొందరగా వచ్చేసి ఒక 100 కోట్ల విరాళం ఇచ్చిండండి. మీ అందరికి గుర్తున్నదా?
100 crores 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఎవ్వడు ఇయ్యడు, రతన్ టాటా మినహా. ఈ దేశంలో రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తులు ఇస్తాడు తప్ప ఇలాంటి వాళ్ళు ఇయ్యరు. ఆదాని అనేటైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించాలి అని ఆలోచించే వ్యక్తి. మరి ఈరోజు ఈ 100 కోట్ల రూపాయల విరాళం అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విరాళం ఇచ్చిండి. ఈ విరాళం అయితే ఊరికే ఇయ్యరు కదా, ఆదాని అండతోనే కూటమి సర్కార్ను కూలగొడుతున్నారు. వాళ్ళకు పైసలు ఉన్నాయి, ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చి కూలగొడుతున్నారు అని వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడినగా ఇప్పటిదాకా వాళ్ళ భాషల హిందీ, మనది తెలుగు. నేను తెలుగులో చెప్తాను. ఆయన ఏమని చెప్పిండంటే వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, వాళ్ళ ఎమ్మెల్యేల ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఆదాని నుండి డబ్బులు ముట్టినాయి, వాళ్ళతోని పూర్తి స్థాయిలో చేసిండు. మరి ఈరోజు 100 కోట్ల రూపాయలు ఆదాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేనికి విరాళంగా ఇచ్చిండు? అసలు విరాళం ఇవ్వాల్సిన మేలు ఈయన ఏం చేసిండు అంటే, గీ నల్గొండ దగ్గర గీ పక్కనే జరంత దూరం పోతే రామన్నపేట అనే విలేజ్ ఉంటుంది, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆడ ఏమని చెప్పిండు అంటే ఏంది పూర్తి స్థాయిలో కూడా ఒక ఆయనకు ఆదానికి భూమి అప్పచెప్పిండు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాదాపుగా రామన్నపేట పక్కన 20 గ్రామాలు ఉంటాయండి. వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేస్తే బతికే బిడ్డలు, వీళ్ళందరికీ కాయ కష్టం చేస్తే బతికే బిడ్డలు. ఈ రామన్నపేటలో ఈ ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాట్ల కోసం, పనుల కోసం విరాళం అనే ఎపిసోడ్తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరుకున్నాయి పైసలు. ఇది క్లియర్ కట్. 100 కోట్ల రూపాయల విరాళం అనేది యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, రామన్నపేటలో ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ పంచాయతీలో ఈ 20 గ్రామాల ప్రజలు ఆల్రెడీ లొల్లి పెడుతున్నారు. ఈ 20 గ్రామాల ప్రజలు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా దమ్దం చేస్తూ ఉంటే ఆయన ఉరికొచ్చి ఇచ్చిండు. అంటే వీళ్ళ రాహుల్ గాంధీ పైసా ఫ్రీగా ఎవరికి రావు, 1000 కోట్లని ఆయన చెప్పిండు వాళ్ళ భాషలో. ఫ్రీగా ఎవరికి రారు, ఇక్కడ కూటమి సర్కార్ను గులగొట్టేందుకు ఎమ్మెల్యేలకు పైసలు ఇస్తుండు అని చెప్పిండు. ఫ్రీగా రావన్నాడు కదా, మరి ఇక్కడ ఫ్రీగా ఎందుకు వచ్చినాయి? సరే మహారాష్ట్రలో ఫ్రీగా రావని పైసలు చెప్పిండు, మరి తెలంగాణలో ఎట్లా వచ్చినాయి? ఇది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. అంటే లూటీ చేసేది వీళ్ళే, లూటీ చేయించేది వీళ్ళే, మనల్ని మాత్రం ఏంది అంటే ఎర్రి పుష్పాలను చేసే ప్రయత్నం చేస్తారు. కానీ విషయం ఏంటంటే ప్రజలు అనేటోళ్ళు చాలా మేధావులు. మేధావి అని చెప్పేటోడు కూడా మేధావి అవుతాడో నాకు తెలియదు. నేను చెప్తున్నా కదా, ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. అంటే ఈరోజు అబద్ధాలు ఎంత అద్భుతంగా చెప్తున్నది అనేది చెప్పడానికి ఒక నిదర్శనంగా వీళ్ళని చూపెట్టిన నేను. చాలా క్లారిటీ. పైసా ఊరికే రాదు, పైసా ఊరికే రాదని రాహుల్ గాంధీ చెప్పిండు. మరి ఆదానికి 100 కోట్ల రూపాయల పైసలు ఇక్కడ మా ముఖ్యమంత్రికి ఇవ్వడానికి ఊరికే ఎట్లొచ్చినాయి? ఇప్పుడు నేను వైఆర్టీవీ పెట్టిన తర్వాత అక్కడ ఒక ఏంది అకౌంట్ నెంబర్ స్ట్రిప్ వేసిన, మాకు సపోర్ట్ చేయండి ఎక్విప్మెంట్ విషయంలో అని చెప్పేసి. తర్వాత ఇగో ఫోన్పే గూగుల్ పే కోసం ఈ నెంబర్ వేసిన. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన విషయమే. దీనికి ఎందుకు ఫ్రీగా ఎవరు వేయరు? వేసినా పోసినా రూపాయో 2 రూపాయలు 3 రూపాయలు 5 అన్నీ కలిపితే 16,000 రూపాయలు ఏమో వచ్చినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఏడాది కాలంలో ఇక్కడ ఫ్రీగా మాత్రం ఇవ్వలే. ఇప్పుడు నాకేయడానికి కారణం ఏంటి? నాకు ఎందుకు వేస్తారు? మా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ప్రశ్నించే గొంతుగా ఈయన ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సమస్యలను బయటికి తీసుకొస్తున్నాడు. నాడు ప్రశ్నించిండు, నేడు ప్రశ్నించిండు, రేపు అంటే ప్రజల పక్షం మా కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి అని ఏతో ఒక అందం ఉంటుంది. మరి ఈయనకు 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండంటే రామన్నపేట ఎపిసోడు సిమెంట్ ఫ్యాక్టరీ మద్దతు కోసం ఇచ్చిండు. పైసలు ఎవరికి ఊరికే రావు. మా జ్యువెలరీ బాస్ ఉంటాడు, లలిత జ్యువెలరీ, మా ఏంది అంటే ఆయన పైసలు ఊరికే రావని చెప్తాడు. మరి పైసలు ఊరికే రావన్నప్పుడు మహారాష్ట్రలో ఫ్రీగా రావని చెప్పిన మన రాహుల్ గాంధీ మరి తెలంగాణలో 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఎట్లా వచ్చినాయి? ఇది క్వశ్చన్. ఇది ఆలోచించండి. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా రాజకీయం అనేది ఎట్లా నడుస్తుంది అని మీకు చెప్తున్నా. ఆదానినేమో అడిగిపోయి తిడతాడు, మళ్ళీ గదే ఆదాని దగ్గర 100 కోట్లు ఎందుకు తీసుకుంటారు? ఫ్రీగా రావు కదా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఆదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా వస్తాయి, ఏం కథ అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇక దానితో పాటుగా ఇక్కడ చూడుర్రి ఇక మళ్ళీ అంశం గీడేనో కనబడ్డది నాకు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇది ఒకసారి చూడుర్రి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమని ఉన్నది టైటిల్? కేసీఆర్ను అరెస్ట్ చేస్తాం, గవర్నర్ను అందుకే కలిసినాం. ఓకేనా? దీని కథ మీకు తెలియదు కదా. తెలంగాణలో ఎంత ఘోరమైన రాజకీయం నడుస్తుంది అని నేను చెప్తా. కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం, గవర్నర్ను అందుకే కలుస్తాం. వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉండదు.
వచ్చే ఎన్నికలల్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓటు కోసం పోతే నాకు తెలిసి వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో. నాకు ఒక బ్రహ్మానందం సినిమా కామెడీలు కనబడతాను వీళ్ళ సినిమా చూస్తే. నాకు తెలిసి ఆ కిక్కు సినిమాల గాక హీరో గాక కిక్కు కోసం ఎట్లా పరిగెత్తుతాడో తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆ కిక్కు కోసం కూడా పరిగెత్తే రోజులు వస్తాయి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, గవర్నర్ని అందుకే కలిసినాం, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ఉండదు, ఎవరెవరికి ఏ పర్మిషన్ దక్కాలో దక్కుతుంది. 9 నెలల్లో 48,000 ఉద్యోగాలు ఇచ్చినాం, డిసెంబర్ 7 వరకు ఇంకా 8,000 ఉద్యోగాలు ఇస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, నిధులు సమకూరిన తర్వాతే రుణమాఫీ. విజయోత్సవంలో భాగంగా వరంగల్ సభ ఈ నెల 19న 1,00,000 మంది మహిళలతో సభ. హనుమకొండలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అని చెప్పిండు. వీళ్ళు ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు? నాకు నెంబర్ 1 పాయింట్, ఈయన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సపోర్ట్తోనైందా? మహేష్ కుమార్ గౌడ్ను గుండె మీద చేయి పెట్టి ఇట్లా అడుగుర్రి, నువ్వు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఊరికే అయినవా అని అడుగుర్రి ఎప్పుడన్నా. అంటే ఆయన చెప్తాడు, లేదు నాకు ఇంకో వేరే మంత్రుల సపోర్ట్తో వచ్చిండు ఆయన మహేష్ కుమార్ గౌడ్. ఈయన చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది, చాలా ఉంది. ప్రతి నాయకుడి చరిత్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా మీకు ఇవ్వదు, నేను ఇస్తా, అంత అద్భుతంగా ఉన్నది. కానీ ఎప్పుడు ఇస్తా అంటే నా దగ్గర ఉన్న లీలల ఎపిసోడ్ అయినా పెన్ డ్రైవ్లైనా ఈ బాహాటమైన బయటి ప్రపంచానికి ఎప్పుడు పెడతా అంటే ఎన్నికలు కరెక్ట్ సంవత్సరం ఉన్నాయనంగా పెడతా. అప్పటిదాకా ఒకవేళ వీళ్ళు అక్రమ కేసులు లోపల పెట్టినా కూడా దాదాపుగా 200 మంది దగ్గర పెట్టిన సేఫ్ జోన్లా. నన్ను జైలు వేయంగానే అవి రిలీజ్ కావాలి. తెలంగాణ మొత్తం అంతలాకుతలం అవుతుంది. ఇక మీరు ఆలోచించదు, సుడిగుండం వస్తుంది గుర్తున్నదా? ఎండాకాలంలో ఆడాడే సుడొత్తంద్ర రార బిడ్డ ఎండలు ఎట్లా కొడుతున్నాయి అంటారుగా, వడదెబ్బ తాకుతుంది. వడదెబ్బకు మించి దెబ్బ తాకిస్తాను. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ ఏ తప్పు చేసిండని. కేటీఆర్ ఓపెన్గా మాట్లాడుకుందాం. కేటీఆర్ ఏ తప్పు చేసిండు? భూమి కబ్జా చేసిండా? ఏడన్నా లూటీ చేసిండా? ఎవరినన్నా ఏమన్నా అన్నాడా? ఏమన్నా హత్యలు చేసిండా? ఏమన్నా కుట్రలు చేసిండా? ఏం చేసిండు? కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి 10 సంవత్సరాలు ఈ హైదరాబాద్కు సంబంధించి ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉండి 10 సంవత్సరాలలో హైదరాబాద్ను బ్రాండ్ అంబాసిడర్గా మార్చిండు. ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి హిందీ అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, దాంతోపాటు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. దాంతోపాటుగా ఇతర దేశం అమెరికా నుంచి ట్రంప్ వాళ్ళ కూతురు అత్తే ఇవాంకా ట్రంప్ వస్తే ఆ సభను ఎంత అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ చూసే అద్భుతమైన భాషతో మాట్లాడి ఈ హైదరాబాద్ను డెవలప్ చేయడం ఆయన చేసిన నేరమా? కేటీఆర్ అనే వ్యక్తి ఏం తప్పు చేసిండని కుట్రకోణం చేస్తున్నారండి? కేటీఆర్ అనే వ్యక్తిని ఎందుకు బలి చేయాలనుకుంటున్నారండి? కేవలం ఒకటే, ఓటుకు నోటు కేసు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ఓటుకు నోటు కేసులో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని తడుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లి అరెస్టు చేసారు. సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు ఇంటెలిజెన్స్ ప్రయత్నం చేస్తున్నట్టుగా నా దగ్గర ఓ సోర్స్ నుండి అయితే సమాచారం వచ్చింది. కేటీఆర్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో కూడా సేమ్ అర్ధరాత్రి వేళ తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయాలనేదే వీళ్ళ ప్లాన్. దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా ఇక్కడ దాగి ఉంది. ఏంటి అంటే కేటీఆర్ను ఫస్ట్ ఒక కేసులో అరెస్టు చేయాలి, కేసులో అరెస్టు చేసిన తర్వాత రకరకాల కేసులు పెట్టి దాదాపుగా ఒక 60 రోజులు పెట్టాలి అనుకుంటున్నాను. కానీ 2028లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏమవుతుందో తెలుసా? అప్పుడు కేటీఆర్ అని వస్తుంది. ప్రజలు విశ్వాసాన్ని, ప్రజల నమ్మకం ఎట్లుంటుంది అంటే ఒక వ్యక్తిని నమ్మితే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు తమ జీవితానికి ప్రాణాన్ని ఇయ్యడానికి సిద్ధపడతారు. ఇక్కడ పెట్టిన ఈ యొక్క మట్టి గుణం అది. ఈ మట్టి గుణం నలుగురికి దానం చేస్తారు కానీ నలుగురికి దోసుకోరు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఇంటి ప్రతి గడపకు ఒక ఉద్యమకారుడు ఉన్నాడండి. వాళ్ళ అయ్యవ కోసమో, అన్నదమ్ముల కోసమో, అక్కజెల్లెల కోసమో, లేకపోతే వాళ్ళ వాడ కోసమో, వాళ్ళ ఊరు కోసమో, వాళ్ళ నియోజకవర్గమో, వాళ్ళ జిల్లా కోసం పోరాటం చేయలే. నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, రాబోయే తరం బాగుపడుతుంది అని వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలే. ఏమీ ఆశించరు, నేను మళ్ళీ ఏమీ ఆశించకుండా పనిచేస్తారు. కానీ కేటీఆర్ అనే వ్యక్తిని కార్ రేసింగ్ అని, ఆ రేసింగ్ అని, ఈ రేసింగ్ అని రకరకాలుగా కుట్రలు చేస్తున్నారు. అంతే, అరెస్టు చేయాలి బై. ఇప్పుడు నన్ను మొన్న అరెస్టు చేసిళ్ళు, ఒక ఫాల్స్ కేసు. అది ఫాల్స్ కేసు ఎంత దారుణం అంటే 351 అనే ఒక చట్టం, 352, 353, దాంతోపాటు 67, 69 ఐటీ యాక్ట్ ఇది పెట్టి నేను లైవ్ చేస్తున్న సందర్భంలో నన్ను ఒక వ్యక్తి కామెంట్ బాక్స్లో చాలా చండాలంగా కుటుంబ సభ్యులు అంటే తనకు రిప్లై ఇస్తే లేదు మా ముఖ్యమంత్రి గారిని దూషించిందని. నేను అరుణాచలం వెళ్ళి వస్తూ ఉంటే అకారణంగా నన్ను ఎట్లా అంటే ఉగ్రవాదులు, గూండాలు, మరి పోలీసులు అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు పోలీసులు నన్ను అరెస్టు చేస్తా అంటే నేను సహకరించిన కాబట్టి తీసుకుపోయారు. లేదు వాళ్ళు గూండాలు అనుకొని, రౌడీ చీటలు అనుకొని కత్తో AK-47 పడితే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాలా? నేను చెప్తున్నా. మరి పోలీస్ వ్యవస్థ ఇక్కడ రాజ్యాంగం ఉంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారికి
ఓ 41 సిఆర్పి నోటీసులు ఇచ్చి అయ్యా ఈయనను పలానా వ్యక్తి విషయంలో ఇట్లా మాట్లాడినాం, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఇచ్చిన తర్వాత లేదు మేము ఒప్పుకోవట్లేదు, మా చట్టం మిమ్మల్ని అరెస్టు చేయమని దోలింది అంటే చేయాలి. కానీ ఒక ఫాల్స్ కేసు పెట్టి అరెస్టు చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తెర మీద ఇది మీరు 100 తెచ్చుకోర్రి, 100 రోజులైనా జైల్లో ఉంటా. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డిని దించే బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకున్నా, నేను ఖచ్చితంగా దించుతా. భవిష్యత్తు తరానికి భరోసా ఇచ్చే ఇక్కడి ఉద్యమకారుడిగా, ఈ ప్రాంత బిడ్డగా నేను ఖచ్చితంగా దించుతా. ఎందుకంటే ఇక్కడ చూడుర్రి, నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు రుణమాఫీ కాక గగ్గోలు పెడుతున్నారు, పండించిన పంట కొనుగోలు చేయట్లేదు, రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. ఎంత దారుణం జరుగుతుందంటే భూములు కబ్జా చేస్తున్నారు, ఫార్మాసిటీతోని గ్రామాలు లేకుండా చేస్తున్నారు. అయ్యో నా తెలంగాణ అల్లాడిపోతున్నదే. 16,000 కోట్లతో అయిపోవాల్సిన మూసి కాస్త 1,50,000 కోట్ల రూపాయలకి ఎట్లా పెరిగింది? హైడ్రా పేరుతోని 6 కాలం కష్టపడి తినక గంజో గడకో తాగి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూల్ చేసిన పరిస్థితి. గీ తెలంగాణ రాష్ట్రం గీ మార్పు కోసమా మేము పోరాటం చేసింది? ఆనాడు దెబ్బలు తిని కేసులు పాలై లొల్లి అయ్యి అంతా ఆగమై మేము పోరాటం దేనికోసం చేసినాం? దీనికోసమా? కేటీఆర్ని అరెస్టు చేస్తాం, కేటీఆర్ చెయ్యర్రి. చేసిన తర్వాత తెలంగాణ ఎట్లుంటుంది? కేటీఆర్ అరెస్టు రిలీజ్ తర్వాత ఎట్లుంటుందో ఆలోచించరు. కేవలం మహారాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళు ఆగుతున్నట్టుగా నాకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కేటీఆర్ అనే వ్యక్తి ఏ తప్పు చేసిండు? కార్ రేసింగ్ 55 కోట్ల విషయం, లేదు కొడంగల్ విషయం, ఎక్కడో ఒక కాడ ఏడ దొరుకుతాడా అని ఇట్లా డేగ కన్నులతో ఎదురు చూస్తున్నారు. అంటే రాజకీయ వ్యక్తిగత కక్షలిడ. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించండి. అరెస్ట్ అనేది దేనికోసం? ఒక కేసులో ఒక నిజం ఉంది, వాస్తవం ఉంది, అరెస్టు చేస్తున్నామంటే ఒక పద్ధతి. కేటీఆర్ను కుట్రపూరితంగా అరెస్టు చేయడం కాకపోతే ఏంటిది? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. దీంట్లో ఇంకో కోణం ఉన్నదని మిత్రుడు చెప్పిండు, ఇంకా రాలే మనకు సమాచారం. వచ్చిన తర్వాత నేను పూర్తి స్థాయిలో దాన్ని కూడా చెప్తా. ఇక ఇక్కడ చాలా బలంగా మీరు వినాల్సిన విషయం ఇది. ఒకసారి దీన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు చూపెట్టు. 500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి, ఏటా 120 కోట్లు ఖర్చు చేయండి, ప్రభుత్వంపై వ్యతిరేకతను అరికట్టండి, 1,00,000 మందితో కాంగ్రెస్ సోషల్ మీడియా సైన్యాన్ని చేయండి. రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలకు ఆదేశం. సోషల్ మీడియా కోసం ఒక్కో మంత్రికి నెలకు ₹1 కోటి ఇవ్వాలన్న అధిష్టానం. యూట్యూబ్ ఛానళ్లు పెట్టని బీఆర్ఎస్కు ఊపిరాడకుండా చేయాలని ప్లాన్. ఇటీవల రాష్ట్రంలో సోషల్ మీడియా మీటింగ్, ఆ తర్వాత ఢిల్లీలో హస్తం పార్టీ కసరత్తు. మంత్రాల బలం లేకున్నా తుప్పిర్ల బలం ఉండాలి. అయితే ఒకటి ఉంటుంది, వెనకట తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. ఏంది మీ అందరికీ తెలుసా? సప్పట్లకు చింతకాయలు రాలేయి, సప్పట్లకు చింతకాయలు రాలేయి, చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయి కానీ ఆ కాలం వచ్చినప్పుడే అవి రాలుతాయి. కానీ ఇక్కడ ఏంది అంటే వీళ్ళు చేసే పని మంత్రాలు లేకున్నా తుప్పిర్ల బలం ఉండాలనేది ఒక సామెత. ఇప్పుడు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తున్నది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనికోసం 500 యూట్యూబ్ ఛానళ్లు, 1,00,000 మంది సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దీనికోసం కోట్లాది రూపాయలను కేటాయించాలని పార్టీ పెద్దలు రాష్ట్ర పెద్దలకు ఆదేశాలు కూడా ఇచ్చారని తెలుస్తున్నది. 500 యూట్యూబ్ ఛానళ్లు పెట్టమని లొల్లి పెడుతున్నారు వీళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. 500 యూట్యూబ్ ఛానళ్ళట, 120 కోట్లట. 120 కోట్లతోని ఒక నియోజకవర్గాన్ని బాగు చేయవచ్చు. ఒక నియోజకవర్గంలో 100 పడకల ఇల్లు 100 పడకల ఆసుపత్రి కట్టియచ్చు. ఒక నియోజకవర్గంలో 120 కోట్లతోని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టియచ్చు. ఒక నియోజకవర్గంలో 120 కోట్లతోని ప్రభుత్వ బళ్లను బాగా చేయొచ్చు. 120 కోట్లతోని తెలంగాణలో ఉన్న ఒక నియోజకవర్గాన్ని కానీ, ఒక గ్రామాన్ని కానీ, ఒక మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ భారతదేశంలో నెంబర్ 1గా చేయవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకత, అంటే వాళ్ళు ఎట్లాగో కరెక్ట్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేదు, ప్రజలందరూ తిడుతున్నారు. తిడుతుంటే ఏం చేస్తారంటే లేదు మేము కరెక్ట్ చేస్తున్నామని వాళ్ళకు పూర్తి స్థాయిలో హిప్నాటిజం లెక్క ఎక్కియడానికి 500 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి 120 కోట్లు ఖర్చు పెడతారంట. ఇది నెలకు మాత్రమే. నెలకు 120 కోట్లు అంటే 12 నెలలకు 1,200 కోట్లు. మీరు ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ మీరు ఒక్కొక్క మంత్రి అండి, మంత్రులు దాదాపుగా 12-15 మంది దాకా ఉంటారు. మొత్తం ఒక్కొక్కరు ₹1 కోటి ఇస్తారు. మీరు 120 కోట్లు ఏడాదికి అనుకునేటోళ్ళు కాదు. వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అభూత కల్పనను, అవాస్తవాలను చెప్తారు. కానీ విషయం ఏంటి అనేది నేను చెప్తా, వీళ్ళకి అర్థం కాలేకపోవచ్చు. వీళ్ళు 120 కోట్లు కాదు, నువ్వు 2,000 కోట్లు పెట్టుకో. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు తెలుసు. నువ్వు సోషల్ మీడియా గురించి పెట్టదలుచుకున్నావు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోరు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఒక రోజు పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్డ్ ఏది? మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది. సోషల్ మీడియా వాస్తవం ఏంది అవాస్తవం ఏందని తెలుసు.
ఒకప్పుడు కొన్ని ఛానళ్ళు ఎట్లా నడిచినాయి, ఈరోజు ఎట్లా నడుస్తున్నాయని తెలంగాణ ప్రాంత బిడ్డలకు మాత్రం తెలియదా? ఇగో పలానా ఛానల్ ఇది కాంగ్రెస్ది, ఇది కాంగ్రెస్ది, అది బీజేపీది, ఇది బీఆర్ఎస్ది అన్నట్టుగా అయిపోతానే కదా. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా వాళ్ళు ఎట్లయినా ముద్రేస్తారు. ఇప్పుడు నేనేంది విపక్షం పక్కన కొట్లాడుతున్నా, మొన్న కేసు అయింది, లేదు ఇంకొక రకంగా పోర్ట్రైట్ చేసిళ్ళు, అంటే వీళ్ళు ఎట్లా చేస్తారు అనేది నేను చెప్తున్నా. 500 ఛానళ్ళు కాదు, నువ్వు 5000 ఛానళ్ళు పెట్టుకున్నా కూడా బద్దీకి రానియారు తెలంగాణ ప్రాంత బిడ్డ. నీతోని కబడ్డీ ఆడతారు, రాష్ట్ర ప్రభుత్వంతో కబడ్డీ ఆడతారు. తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత ఆసామాసి అనుకుంటున్నారేమో కానీ ఈ ప్రాంతంలో వచ్చిన ప్రతి ఓడు తన ప్రాణం మీద ఏం కంటి రెప్పగొట్టేలోపు ప్రాణం పోతుంది భయ్. ప్రాణం గురించి ఆశ కాదు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి, ఇక్కడి భవిష్యత్తు గురించి, ఇక్కడి గురించి ఆలోచిస్తారు. 500 ఛానళ్ళు కాదు, నువ్వు 5000 ఛానళ్ళు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మభ్యపెడతా అంటే కుదరదు. మార్పు అని తీసుకొచ్చినావు కదా, ఈ మార్పుతోని ఇప్పుడు అల్లాడిపోతున్నారు. ఎట్లా అంటే ఇట్లా ఉడికిపోతున్నారు. అన్నం పొయ్యి మీద కాక అన్నం పెడితే అది ఏంది పూర్తి స్థాయిలో ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడుకుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డ. నువ్వు 5000 ఛానల్ కాదు 5 లక్షల ఛానళ్ళు పెట్టుకొని నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రాంత బిడ్డలు లేరు. ఎట్టి పరిస్థితులలో వీళ్ళని బద్దీకి రానియమని చెప్పేసిలు. ఇక ఇంకొక విషయం కూడా చెప్పాలి, చాలా బాధ అనిపించింది నాకు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఈ లగచర్ల అనే గ్రామం. లగచర్ల గ్రామంలో నా లంబాడి బిడ్డలు ఉంటారు, నా జాతి బిడ్డలు ఉంటారు. లగచర్ల కేసులో మరో 8 మంది రైతుల అరెస్ట్. ఇప్పటి వరకు 25కు చేరిన అరెస్టులు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపులు. దాడి ఘటనలో అడిషనల్ ఐజీ విచారణ. ఫార్మా బాధిత వృద్ధురాలకి గుండెపోటు. ఫార్మా బాధిత గ్రామం పులిచెర్ల కుంటతండకు చెందిన గిరిజన వృద్ధురాలకి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. పోలీసులు భయపెట్టడం వల్లే గుండెపోటు వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. క్లియర్? ఇది చూడండి. జీవించే హక్కు లేదా? లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్. త్వరలో లగచర్లకు వస్తా, బాధితులకు అండగా ఉంటానన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. గిరిజనుల భూములను బలవంతంగా లాక్కోవడంపై ఆగ్రహం. సర్కార్ పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపాటు. జీవించే హక్కును హరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక. లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత కుటుంబాల ఫిర్యాదు. కేసులు ఎత్తేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఆర్ఎస్పీ. పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వినతి. ఎన్హెచ్ఆర్సీకి బక్కజెడ్సన్ ఫిర్యాదు. లగచర్ల గిరిజన మహిళలపై దాడిలో కంప్లైంట్. ఓకే, ఇది క్లియరా? మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తా వినుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మీకు లగచర్ల ఘటనను హైదరాబాద్ బిడ్డలతో నేను పోలుస్తా. మీ అందరికీ ఒక విషయం చెప్తా. లగచర్ల అనే గ్రామం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నది. ఇది యనుమల ముఖ్యమంత్రి అంటే యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎట్లా భూములు కావాలనుకుంటే వాళ్ళని బామాడో బతలాడో 10 రూపాయలు అన్న కాడ 50 రూపాయలు ఇచ్చో 100 రూపాయలు ఇచ్చో తీసుకొని వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అలా కాకుండా ఇస్తావా సస్తవా సంపేయాలన్నా, ఇది రాజ్యాంగంలో లేదే. ఒక అధికారి అక్కడికి వెళ్ళి, అమ్మా మీ గ్రామానికి సంబంధించి ఫార్మా కంపెనీ వస్తున్నది, ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో మీ భూములను మేము తీసుకోవాలనుకుంటున్నాం, అందుకే మేము ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు ఆ లగచర్ల గ్రామ ప్రజలు ఏమన్నారంటే, అయ్యా మా తాత ముత్తాతల నుండి మేము ఈ గ్రామంలోనే ఉంటున్నాం, మాకు ఇక్కడ బంధాలు బంధుత్వాలు కష్టం వచ్చినా నొప్పి వచ్చినా ఏదొచ్చినా కూడా ఆపదల్లో నా ఇంటి పక్కన ఉండే గుడిసెలన్నీ నాకు సాయం చేస్తాయి. ఈ రోజు నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోవంటే నేను ఏడ బతకాలి, గూడు చెదిరిన పక్షులోలే ఏడికి పోవాలి, నా భూమిని నమ్ముకున్నా ఆ భూమే నాకు బువ్వ పెడుతుంది, ఆ భూమిని మీరు గుంజుకుంటా అంటే నేను ఎట్లా, ఉండే ఇల్లు కష్టపడి 6 కాలం కష్టపడి ఇల్లు కట్టుకున్నా, ఈ ఇల్లును కూల్చేస్తా అంటే నేను ఎట్లా బతకాలి అని వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఆహా ఇంత పనికి వస్తారా అని చెప్పి ఇక ఎట్లనైనా లొల్లి సురువు చేయాలని చెప్పేసి సురువు చేసిళ్ళు. వాళ్ళు ఏం చేసిళ్ళంటే లగచర్ల గ్రామ ప్రజలు వంట వార్పు అంటే భూ వండుకొని రోడ్ల మీద కూకొని బువ్వ తిని వాళ్ళ యొక్క నిరసన చెప్తామంటే కలెక్టర్ గారు పక్క గ్రామంలో ఈ ఇష్యూ గురించి వచ్చిళ్ళు, ఈ సమస్య గురించి అడుగుతున్నారు, మన అభిప్రాయం కూడా చెప్పాలి లేకపోతే మనం తప్పుదో పడతామని కొంతమంది అక్కడికి వెళ్ళి, అయ్యా మేము భూములు ఇయ్యలేము, మేము బతుకుతున్నది ఈ భూముల మీదనే ఈ ఊళ్ళోనే, ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుండి బొమ్మంటే మా బతుకులు ఏం కావాలి, మేమేమో కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందని ఓటేసినాం, కానీ ఇలా మా జీవితాలనే ఆగం చేస్తున్నదని బాధతోని వెనుదిరిగి వస్తే అక్కడి కలెక్టర్ గారిని మరి ఎవరు బొమ్మన్నారో తెలియదు, ఆయన వచ్చిండు, వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నాడు. పోనీ కలెక్టర్ వచ్చిందంటే కలెక్టర్తోని డీసీపీ డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి వ్యక్తులందరూ కూడా రావాలి, పోలీస్ వ్యవస్థ రాకుండా ఆయన వచ్చిండు. పాపం కోపం మీద ఉంటారు కదా, భూములు పోతానే ఆయన ఊకుంటాడు ఎవడైనా,
జాగబోతుంది ఆయన చూకుంటాడా ఇల్లు పోతాడని కోపంలో మాటను పట్ర అని ఆడ బీజేపీ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు, బీఆర్ అందరు కలిసి లొల్లి పెట్టిలు. లొల్లి పెడితే ఏమైంది పాపం ఇక కలెక్టర్ గారి మీద ఒక దాడి జరగలే అని చెప్పాను, కానీ కలెక్టర్ మీద దాడి చేసిండని ఎఫ్ఐఆర్ చేసిలు. మరి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సరే అర్ధరాత్రి వేళ ఇంటర్నెట్ బంద్ చేసి కరెంట్లు బంద్ చేసి పోలీసు బూటకాలు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఊళ్ళకు నేను మా అమ్మగారు ఊళ్ళో చదువుకొని ఉండే, ఆ ఊళ్ళో ఎట్లుండే అంటే నక్సలిజంతో బాగుండే. అర్ధరాత్రి బూట్ల సౌండ్ వస్తుందంటే ఓ విద్యో మావోయిస్టులు వచ్చిల్లో పోలీసు వాళ్ళు వచ్చిల్లో అని భయపడేది వాళ్ళు. అంతే ఇక భీకరమైన కార్పులు జరిగేది. అట్లా బూటకాలు సౌండ్లతోని తెల్లందాక జల్లడ పెట్టి ఇంట్లో భార్య పక్కలు ఉన్నోని ఏంది అన్నం తింటాను కంచల బాయికాడ పోయేటోని మొత్తం గుర్ర గుంజుకొచ్చి 3rd డిగ్రీలు వేసుకొచ్చిల్లట. ఇక నడవనీకి ఎట్లా అంటే పక్షులోలే నడుస్తున్నారట వాళ్ళు. ఇక విషయం ఏంటంటే వాళ్ళని అంత కొట్టుడు కొచ్చి జైలు వేసిల్లట. ఇక వాళ్ళ మనవళ్ళను మొత్తం మొగోడు అనేది ఊళ్ళ లేకుండా చేసిల్లట పోలీసులు. దాదాపుగా ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేస్తే ఇంకొంతమంది పరారులో ఉన్నారు. ఇలా హైలైట్ విషయం ఏంటంటే ఆ రోజు పక్కూరికి పెళ్లి వేయనోని పట్టుకపోయారు, లేకపోతే చదువుకుందామని హైదరాబాద్లో ఉన్నోని గుంజుకపోయారు. ఆ ఊరిలో బుట్టడమే వాళ్ళు చేసిన నేరమా, ఆ ఊళ్ళో ఉచ్చినోళ్ళే నేరమా అన్నట్టుగా గుంజుకపోయారు. ఇక గుంజుకపోయి పెట్టి కొట్టిర్రట. కొట్టిన తర్వాత ఇది ఇంతటితోనే అవుతుందా? పాపం అక్కడ జ్యోతి అని జైభీమ్ సినిమాను తలపించే ఆ బిడ్డ ప్రెగ్నెంట్. ఆ తల్లి హైదరాబాద్కి వచ్చి సోమాజిగూడ ప్రెస్ మీట్ పెట్టి మా ప్రాణాలు పోయినా సరే మేమైతే భూములు ఇవ్వమని పంచాయతీ మొదలుపెట్టారు. ఇక ఇది ఇంతటితో ఆగిందంటే ఆగలే. ఆఖరికి ఇక ఏంది నా కొడుకు పోయి జైలు ఉండే, నా కూడలేమో నిండు గర్భిణే, ఇక నా పరిస్థితి ఏంది, నా మనవడినేమో తీసుకుపోయానే బాధతోని ఇగో లగచర్ల గ్రామానికి సంబంధించిన మొత్తం ముసలోళ్ళందరికీ గుండెపోట్లో అదొకటి ఇదొకటి వస్తుంది. ఇక బాధ బరువెక్కిన తర్వాత గుండె కూడా బరువెక్కుతుంది, అది కూడా మొయ్యలేకపోతుంది, అప్పుడు టఫేలమంటది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హత్యగా అందమా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వైఫల్యం అందమా? మరి దేనివల్ల ఈ లగచర్ల గ్రామ ప్రజలందరినీ కూడా ఆటాడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలతోని ఆగం చేస్తున్నారు అనేది ఇప్పటివరకు చెప్పలే. ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే మనకు జీవించే హక్కు ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఇలా రకరకాలుగా కూడా మనకు ఉంటాయి. ఇవన్నీ లేకుండా చేసేందుకు ఇక్కడ ఎవ్వడి తరం కాదు, ఇక్కడ చట్టాలు అనేది ఉంటాయి. చట్టాలు ఎంత చట్టంగా మారినా కూడా కొన్ని సందర్భాలలో చట్టాలు మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చాలా సీరియస్గా తీసుకున్నది. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలుగా బక్క జడ్సన్ అన్న పాపం మాతో పాటు అప్పుడు ఉద్యమం చేసిండు, ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాడు, ఆయన కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాడు. అంటే లగచర్ల అనే గ్రామానికి భారతీయ జనతా పార్టీ కనబడది, కాంగ్రెస్ పార్టీ కనబడది. కేవలం పోరాటం చేస్తే బీఆర్ఎస్ఏ చేయాలి, ఇంకెవ్వరు చేయద్ది కదా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక గ్రామాన్ని లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే అర్థం చేసుకోండి. ఇక దీంతో పాటుగా గాడ్సే వచ్చి గాంధీ విగ్రహం పెడతానంటుండు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆగ్రహం. మహాత్ముని పేరు చెప్పి శిఖండి రాజకీయం చేయకు. మూసీ పాపం రేవంత్ రెడ్డి తిరిగిన ఆ కాంగ్రెస్ టీడీపీదే, దేవుళ్ళనే కాదు సోనియాను ప్రజలను మోసం చేసిండు. మూసియో లూటియో ఢిల్లీమే బాటో కథనే నడుస్తుంది. తుస్సు బాంబుల మంత్రి ఈడీ కేసు ఏమైంది? రాష్ట్రంలో పోరాటం ఇప్పుడే మొదలైంది. ఈ దౌర్జన్యం రౌడీ రాజ్యం 4 ఏళ్లు ఉంటుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల చేరికల సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్లోకి భారీగా రాజేంద్రనగర్ కాంగ్రెస్ నాయకుల చేరిక. లగచర్ల ఘటనను చూసి మనసును ఏంది కలుక్కుమందన్న సబిత. నిజంగానే కదా, ఈ ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది. పూర్తి స్థాయిలో మా ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో లేడు, సోనియా గాంధీని గాంధీ కుటుంబాన్ని అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు పొట్టు తెచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈయన చెప్తున్న మాటలు ఇవి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు వద్దు. ఎంత తొందరగా దాన్ని పూర్తి స్థాయిలో వదిలించుకుంటే అంత మంచిది. ఇగో చెప్పినా కదా, కాంగ్రెస్ కవచం బీజేపీ, మొత్తం బీజేపీ కాపాడుతున్నది, దీంట్లో ఎలాంటి డౌటు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి. నాకు పూర్తి స్థాయిలో మీ సహకారం కూడా కావాలి, ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే పోరాటం గట్టిగా చేయగలుగుతాం. ఇది నా నెంబర్ అండి, మీరు సహాయం చేయదలుచుకున్న వాళ్ళు చేయండి. ఎందుకంటే పోరాటం అన్నది కొత్త కాదే ఓ తల్లి లచ్చుమమ్మ. ఇంకొకటి, పోరాటం అనేది మనకేం కొత్త కాదు, ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉండాలి, ప్రజల పక్షాన నిలుస్తూనే ఉంటాం. ఎన్ని కేసులైనా, ఎన్ని జైళ్ళైనా, ఏదైనా జీవితం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంకితమిక. పూర్తిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తా, ప్రజలే ఎజెండాగా పనిచేస్తుంది. వాళ్ళ కష్ట నష్టాలలో వైఆర్టీవీ తోడు ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటా, గుర్తుపెట్టుకోరు.